హలో గైస్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియో ఏమిటి అంటే యూపీఎస్సీ 2027 అండ్ 2028కి సంబంధించి ఎవరైతే అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అండి ఈ వీడియో. యూపీఎస్సీ 2027 అండ్ 2028 దీనికి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కొద్దిగా ప్యాటర్న్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుందండి. యూపీఎస్సీ అనేది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీని ఫుల్ ఫామ్ అండి. యూపీఎస్సీకి సంబంధించిన ఫుల్ ఫామ్ ఇది. దీనినే సిఎస్సి ఎగ్జామినేషన్ అని కూడా అంటారు. సిఎస్సి ఎగ్జామినేషన్ అని కూడా అంటారు. అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అని కూడా అంటారు. ఈ యూపీఎస్సీ అలాగే సిఎస్సి ఇవి మనకు 3 స్టేజ్లలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకటి ఫస్ట్ వన్ ప్రిలిమినరీ స్టేజ్, 2 మెయిన్స్ స్టేజ్, 3 ఇంటర్వ్యూ స్టేజ్. ఈ 3 స్టేజ్లలో మనకు యూపీఎస్సీ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రిలిమినరీ స్టేజ్ ఇదే మనకు క్వాలిఫైయింగ్ పేపర్స్ కూడా ఉంటాయి. అంటే మెయిన్స్కి వెళ్ళాలంటే ఫస్ట్ ప్రిలిమినరీ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు ప్రిలిమినరీలో మనకు ఎన్ని పేపర్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఒకటి ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి. ఈచ్ పేపర్ 200 మార్క్స్, టోటల్ 400 మార్క్స్. పేపర్ 1 వచ్చేసి 200 మార్క్స్. దీనినే జిఎస్ పేపర్ అని కూడా అంటారు. జిఎస్ పేపర్ అంటే జనరల్ స్టడీస్ పేపర్ 2 వచ్చేసి సిసాట్ పేపర్. సిసాట్ అంటే ఏమిటి? సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్. సిసాట్ అంటే సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అన్నమాట. ఇది కూడా 200 మార్క్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రిలిమ్స్లో క్వాలిఫై పేపర్ ఏది? ఈ రెండిట్లో అంటే పేపర్ 2 అనేది క్వాలిఫై పేపర్. ఎంత క్వాలిఫై ఉండాలి అంటే 33%. ఈ 33% క్వాలిఫై అయిపోతే మనం ప్రిలిమినరీ స్టేజ్ పాస్ అయినట్టు, సెకండ్ మెయిన్ స్టేజ్కి మనం వెళ్తూ ఉన్నట్టు. ఇప్పుడు ఈ పేపర్